ఉచితాలు తగ్గించాలి, అరుగులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి, కిలో 3 ఉన్న బియ్యాన్ని 2కే ఇస్తే నాడు ఎన్టీఆర్ దేవుడని అన్నారు. ఇప్పుడు కిలో బియ్యం 60 ఉండగా ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలుంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయంట. తినడానికి లేని వారికే బియ్యం ఇవ్వాలి, ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదు. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా చెప్పాలంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ మంత్రి, సుదీర్ఘంగా ఎన్టీఆర్ కాలం నుండి కూడా ఒక 4-5 మంది ముఖ్యమంత్రుల కింద కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. నిజంగా చెప్పాలంటే కొన్ని నిజాలు కొందరికి జీర్ణం కూడా కావు, అది నిజంగా కరెక్ట్. మనం చూస్తాం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మన ఇండియన్ పబ్లిక్ కల్చర్ ఎట్లుంటుందంటే 100 కోట్లున్నోనికి కూడా వాడు సుఖంగా నిద్రపోడు, ఇంకొక 100 కోట్లు సంపాదించాలి, నా పిల్లలకు నా తరతరాలకు అవసరం అని చెప్పి వాడు ఆ రకంగా ఆలోచన చేస్తాడు. కానీ అది మంచి పద్ధతి కాదు. చాలామందిని చూస్తుంటాం మనం, పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, భూములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కానీ అయినా కానీ కకృతి నా కొడుకులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొన్ని ఏదైతే బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి సంక్షేమ పథకాల మీద కూడా ఇంకా కన్ను పెడతారు. ఉచిత బియ్యం కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, ఉచిత ఆర్టీసీ కావచ్చు, ఇట్లా కకృతి పడుతుంటారు చాలామంది చిల్లర నా కొడుకులు. అది కరెక్ట్ కాదు. నిజంగా ముఖ్యమంత్రిగా, ఆనాటి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ గారు 3 రూపాయల కిలో బియ్యం ఉన్న సమయంలో ₹1 2 రూపాయలు ప్రభుత్వం భరించి 2 రూపాయల కిలో అంటే ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే కూడా ఆ రోజు ఎన్టీఆర్ దేవుడు అన్నమాట వాస్తవం. కానీ 35 సంవత్సరాల తర్వాత ఈరోజు 60 రూపాయల కిలో ఉన్నటువంటి బియ్యాన్ని ప్రభుత్వాలు ఈరోజు ఉచితంగా ఇస్తున్నాయి. ఆ రోజు ₹1 భరిస్తేనే దేవుడు అంటే ఈరోజు 60 రూపాయలను 1 కిలో మీద ప్రభుత్వం భరిస్తున్నది. అంటే చూడండి ఎంత దౌర్భాగ్యం. చాలామంది అర్హులు కానిటువంటి వారు కూడా తీసుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులైనాయంటే కూడా దాని వెనకాల సగం కారణం ఇటువంటి ఉచిత పథకాలు. గత పాలకులు వాళ్ళకు సోయి ఉన్నదో లేదో కానీ చాలామందిని పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటా తాగుబోతులను తిరిగిపోతులని చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఉచితాలకు అలవాటు చేసి పనులు పాటలు చేయకుండా ఈ రాష్ట్రాన్ని మొత్తం అధోగతి చేసి అప్పుల పాలు చేసాడు. మనం చూస్తాం, ఒక బిచ్చగాడు వస్తుంటాడు, రోజు వానికి ₹1 దానం చేసుకుంటావో వాడు రోజుగా ₹1 సంపాదిస్తుంటాడు. అదే వానికి ఏదన్నా ఒక పని కల్పించు, వాని కాళ్ళ మీద వాడు బతుకుతాడు, వాడు ప్రభుత్వానికి ట్యాక్సులు కడతాడు. ఆ రకంగా వ్యవస్థ ముందుకు వెళ్తుంటుంది. మనం చూస్తాం ఇట్లా ప్రభుత్వం అవే పైసలు జనరేట్ అవుతుంటాయి, అవే రొటేషన్. ఏదైతే 18,500 కోట్ల రూపాయల కన్నా మనం ఇంకెక్కువ సంపదని సృష్టించకపోతే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పెట్టుబడులు తీసుకొచ్చి పేద మధ్యతరగతి పిల్లలకు ఉద్యోగాలు కల్పించకపోతే 18,500 కోట్లతోనే ఇంకా 100 ఏళ్ళు అయినా కానీ మనం జీవనం కొనసాగించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఉచితాలు కాకుండా అభివృద్ధి మీద కూడా ప్రభుత్వం అడుగులు వేసుకుంటా అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చి ఎవడు ఈ రోడ్ల మీద ఒట్టిగా తిరగక పనిపాట లేకుండా ఎవడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తే వానంతటా వాడు బతుకుతాడు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచిత పథకాలు కూడా వానికి అవసరం లేకుంటుంది. చాలా నిజాలు మాట్లాడిండు ఆయన, చాలామందికి జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ నిజాన్ని ఒక నిర్భయంగా కుండ బద్దలు కొట్టినట్లు ప్రభుత్వం నుండి కూడా చెప్పాడు. అది చాలా మంచిది. మనం చూస్తే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యంగా విద్య మీద వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆయన దేవుడు ఆయన. కానీ ఈరోజు అట్లా లేదు వ్యవస్థ. పెన్షన్ వస్తుందా, ఉచిత బియ్యం వస్తాయా, ఉచిత కరెంట్ వస్తుందా, ఉచిత గ్యాస్ వస్తుందా, 2,500 ఇస్తాను ఇవ్వలేడు, నిరుద్యోగ వృత్తి వస్తుందా, ఈ రకంగా ఆలోచన చేస్తారు. మొత్తం మీద ఏమైనా చేసి నెలకు 6 కిలోల బియ్యము ఇంట్లో ఒకరికి అమ్మనాయనలు ఎవరికి ఒకరికి ఉంటే ఒక 4,000 పెన్షన్ వస్తే అవే కూపన్ బియ్యము ఇవే 4,000 కలిసి
ఇంత గంజి నీళ్ళు కాసుక తాగి ఇంకేమన్నా ఉంటే వాణ్యో విన్నో బోల్ రేసి ఇంత నిండా తాగి ఇంటికి వస్తున్నారు పిల్లలు. ఇది కరెక్ట్ కాదు. ఉచితాల నుంచి ప్రజల్ని ఒక్కొక్కటిగా బయటికి తీసుకురావాలి. పేద మధ్యతరగతి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఏమన్నా అనుకున్నాను ఈరోజు, కొన్ని రోజులు అనుకుంటారు కానీ తర్వాత అదే బాగుపడుతుంది. ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదు. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ పెద్దాయనకు కోపం రాదంటే ఉచితాలు తగ్గించాలి, నిరుపేదలైన అర్హులకే ఉచితాలు అందించాలి, రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గర ఉండడం వల్ల ఉచితాలు అనర్హులకు అందుతున్నాయి, తినడానికి తిండి లేని వారికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకునే వారికి ఇవ్వద్దు, కిలో బియ్యం 3 ఉన్నప్పుడు 2 రూపాయలకే అందించిన ఎన్టీఆర్ను దేవుడు అన్నారు, కానీ ఇప్పుడు కిలో బియ్యం 60 ఉన్నప్పటికీ ఉచితంగా ఇస్తారా? ఇది పద్ధతి కాదు కదా. తెలంగాణలో కుటుంబాలను మించి రేషన్ కార్డులు ఉన్నాయట. 1 కోటి మంది కుటుంబాలు ఉంటే, 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయట. చూడండి, అంటే ఎన్ని అక్రమంగా రేషన్ కార్డులు తీసుకొని. నిజంగా చెప్పాలంటే మనము 80% చాలా ఇంతకుముందు చూస్తే 80% బియ్యం కూడా రేషన్ షాప్లో ఇచ్చినటువంటి కంట్రోల్ బియ్యాన్ని మొత్తము మళ్ళీ బ్లాక్ మార్కెట్లకు 10 రూపాయలకు 5 రూపాయలకు తరలించి మళ్ళీ వాటినే రీసైక్లింగ్ చేసి మిల్లర్లు బాగుపడ్డారు, కానీ ప్రజలకు మేలు జరగలే. దాని మీద ప్రభుత్వ ఖజానా మీద భారం ఏర్పడ్డది. ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ఆయన సుదీర్ఘంగా ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి చెప్పాడు. ఇటు చూడు, 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి అంటే పక్క రాష్ట్రాల వారికి కూడా ఇక్కడ కార్డులు ఉన్నాయనేది స్పష్టమవుతుందంట. మీ ఊళ్ళో రేషన్ కార్డులు లేని వాళ్ళను 10-20 మందిని తీసుకురండి అంటే అందరూ పేదోళ్ళేనా అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. వికారాబాద్ జిల్లా దారూర్లోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా భూ ఆసామికే వెళుతుంది, కానీ పంట పండించిన వారికి అందడం లేదన్నారు. రైతు భరోసా ఎలా ఇద్దామన్న దానిపై మీ సలహాలు కూడా ఇవ్వాలని ఆయన రైతులను ప్రజలను కోరారు. పెద్దాయన చెప్పినట్టుగా కౌలు రైతులకు బోనస్ ఇచ్చిందని మీరందరూ ఒప్పుకుంటే ఇంకా కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు. అన్నదాతలను కాపాడుకునే అవకాశం వస్తుందని, రైతులకు ప్రభుత్వం సాయం చేసేది కొంతైనా, మీరు కష్టపడేది ఎక్కువ అని, కష్టానికి తగ్గ ఫలితం ఉండాలంటే మనం నూతన పద్ధతులను అవలంబించాలని, ప్రపంచంతో పోటీ పడుతూ పంటలు పండించాలని ఆయన అన్నారు. పామాయిల్ సాగుతో మంచి లాభాలు ఉంటాయని, వికారాబాద్ జిల్లాలో ఈ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట 3 ఏళ్లలో కోతకు వస్తుందని, దీనికి కోతులు పశువుల బెడద ఉండదన్నారు. ఈ పంటల సాగుతో పాటు అంతర పంటలు సాగు చేసుకోవచ్చని తెలిపారు. పామాయిల్ పంటను కంపెనీ వాళ్ళతో కొనుగోలు చేయించి డబ్బులు రైతుల ఖాతాల్లో వేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎకరాకు 2 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. రైతులకు పంట నష్టం పరిహారం అందే విధంగా పంటల బీమా అమలు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మలను కోరారు. శాస్త్రవేత్తలు రైతులు మేలైన వంగడాలను అందించాలని, శాస్త్ర వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరించి పంటలు సాగు దిగుబడిని పెంచుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ ధరణి వల్ల చాలా మంది రైతులు భూములు హక్కులను కోల్పోయారని, భూభారతి చట్టం ద్వారా రైతులు తమ భూములను సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. నిజంగా చెప్పాలంటే తుమ్మల నాగేశ్వరరావు గారు పలు కీలకమైనటువంటి విషయాలను అయితే నిన్న వెల్లడించారు. ప్రజలు ఆలోచన చేయలే, ముందు ప్రజలు ఆలోచన చేస్తేనే బాగుంటుంది. మరి ప్రభుత్వం ఏదన్నా ఈ రకంగా అర్హులకే కొన్ని పథకాలు ఇస్తామంటే మళ్ళీ ప్రతిపక్ష నాయకులు ఉంటారు, చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తారు. కావున ప్రజలు కూడా కొంత విఘ్నతతో ఆలోచన చేసి నిజంగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పథకాల కొంత దూరంగా ఉంటే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళకు చెందుతాయని
మరొకసారి తెలియజేస్తున్నా. చూస్తూనే ఉండండి SN టీవీ.